మన కర్మలన్నీ రేపొద్దున ఎలా ఉంటాయో ఆ తల్లికి తెలుసు, నీకు నాకు తెలియదు. అందుకే ఇంత సృష్టి చేయగలిచింది. ఆమె విశ్వమాత అయింది, జగద్ధాత్రి అయింది, జగన్మాత అయింది, భువనేశ్వరి అయింది అని చెప్తున్నారు. మనమేముంది, ఇవాళ ప్లానే సరిగ్గా వేసుకోలేము. ఇక రేపటి సంగతి మనకేం తెలుసు. చూద్దాంలే అండి, వాళ్ళ ముందు వాళ్ళ గడవనియండి అంటాం మనం. అర్థమైందా? సింపుల్. అన్నీ ఉంటాయి నాన్న, తెలుసుకోవాలి మీరు. ఎవరు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. మీ అదృష్టం మీరు నా క్లాస్లోకి వచ్చారు. ఇంత నేను ప్రతి పదానికి నేను చెప్తున్నాను ఓపిక చేసుకుని. 4 రోజుల నుంచి నేను ఎంత కష్టపడ్డాను ఇక్కడ పరంపరలో అని మీకు నేను చెప్పుకోవట్లేదు. కానీ అమ్మ మీద ఆ భక్తి విశ్వాసాలు, తల్లి ఏం చెప్తే అదే. నేను ఇంకో ఆలోచన చెయ్యను. ఎందుకు ఈ పని చెప్పావమ్మా అని కూడా నేను అడగను. ఏమ్మా, తల్లి ఆజ్ఞ, గురువు ఆజ్ఞ అంటే అంతే, ఇంకేం దానికి నో సెకండ్ థాట్. ఇది బాగా గుర్తుంచుకోండి జీవితాల్లో. ఏమ్మా, ఏదైనా అందుకే అమ్మ పేరు మీద మీరు చెయ్యండి. అది ఆ అమ్మవారు అందులో ఉన్న కష్టాన్ని తగ్గిస్తుంది. నేను చేయగలుగుతాను అని అహంకరించే స్వార్థంతో అహంకారంతో నువ్వు గనక ఆ పని చేసావనుకో కష్టం అనిపిస్తుంది. అందుకే కృష్ణార్పణం లేదా శ్రీమాతార్పణం వస్తూ ఓం ఐం రేం శ్రీం. అందుకే రోజు ఇంట్లో నుంచి 9 సార్లు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి, ఎంత కష్టతరమైన పని మీద మీరు వెళుతున్నా అది సులువు చేస్తుంది తల్లి. అమ్మ, పూజ చేసుకోకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అమ్మ, అదొకటే ఒక నియమంగా పెట్టుకోండి. ఏం సహస్రారం కుంకుమార్చన చేయమని చెప్పలేదే. 9 సార్లు కుంకుమ వేయండి అమ్మా. మా నాన్నగారు మాకు చెప్పారు, మహోతార్ బాబా అమ్మవారే చెప్పింది మాకు. 9 సార్లు వేసి వెళ్ళు అన్నట్టుగా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే. 9 సార్లు అనేసి అయిపోయింది. చాలా. గురుగారు పూజ కుదరట్లేదు, ఏం అవసరం లేదు, ఇది చెయ్యి. నువ్వు చేసే ధ్యానం గట్ట చాలా పవర్ఫుల్. ఇది మానసికంగా చేసుకో. నీ గురువు ఏదైనా మంత్రం ఇచ్చావనుకో, ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ సౌ. 9 సార్లు వేసేయి. షోడశోపచార పూజలు చేసేసావు, అవునా? ఇంకేం కావాలి? వినాయకుడి పూజ చేస్తావు, ఆయనతోనే పరాయణ దుర్వారు అని చేస్తావు. ఓం సుముఖాయ నమో ఏకదంతాయ నమో కపిలాయ నమో అదే మంగళం మహా. ఏమ్మా, ఏముందమ్మా, వనస్పతి దివ్య భవ్య నానాగంధేశ్య అగరబత్తి వెలిగించేసావు. ఇప్పుడు షోడశోపచార పూజలు అయిపోగానే ఇంత కుంకుమ తీసుకుని శ్రీచక్రం మీద 9 సార్లు వెయ్యి. లేచి అన్యజాన వాహన షోడశోపచార పూజ కరిష్య అని చెప్పేసి లేచి వెళ్ళిపో. తర్వాత అమ్మవారు చూసుకుంటుంది. అది నేను చెప్తాను. అంటే ఈ ఫాస్ట్ యుగంలో మనకి పనులు ఒత్తిడి వలన మనం మనస్ఫూర్తిగా చేయలేని వాళ్ళకి సూక్ష్మంలో మోక్షంగా చెప్పింది. ఏమ్మా, సమయం ఉంటే చేసుకోండి పూర్తి పూర్తి. సర్వోపాధి అయిన హ్రీం అన్న మహామాయ బీజము అనబడే భువనేశ్వరి తత్వం అది. సూక్ష్మము కంటే సూక్ష్మము, ఇవన్నీ చెప్పాను కదా. ఇదంతా హ్రీం. ఓం హ్రీం ఓం. హకారము హకారము హకారము, ఈ 3 కలిస్తే హ్రీం బీజము. అది భువనేశ్వరి అమ్మవారి సింహాసనము. దాన్ని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నారే. హ్రీంకారాసన గర్భితానలసికాం అని అంటున్నావు కదా, అదే హ్రీం బీజము, అదే భువనేశ్వరి బీజము. ఈ పైన ఆకాశాల్లో పైన కూర్చుని ఉన్నది అని. కూర్చొని తమాషా చూడలేదు, సృష్టి అంతా నడుపుచున్నది. ఆమె అనుగ్రహం వలన సృష్టి ముందుకు వెళుచున్నది. కాలము, దేశము, చైతన్యము, నీ జీవితము, నీ ఆశయాలు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇవన్నీ ప్రభుత్వము చేస్తున్నది. అమ్మా, ఈ భూమి మీద ఏముందమ్మా, ఒక దేశానికి నువ్వు ఒక రాజు అయితే ఈ భువనాలకి ఆమె భువనేశ్వరి. ఆమె నీకంటే ఎక్కువ బాధ్యతలు, నిన్ను కూడా చూడాలి, రాజులను కూడా చూడాలి, ప్రజల్ని కూడా చూసే తల్లి అని. రాజరాజేశ్వరి, రాజులకే రాజు తల్లి. అది తెలుసుకోండి ఫస్ట్.
నువ్వెంత ఎదిగినా అది అమ్మ కృపయే. అమ్మ వాళ్ళ మనకి పదవులు కానీ సుఖాలు కానీ ఇచ్చింది అంటే ఆ తల్లి ఆస్తిని, ఇదంతా ఈ భువనాలు, ఈ ఆస్తి అంతా అమ్మవారిది. ఇది లోక కళ్యాణార్థం కైంకర్యం చేసేది. సో నిన్ను ఏం చేసింది? నిమిత్త మాత్రంగా నిలిపి అందరికీ అందేట్టుగా నువ్వు ఎన్నుకోబడ్డావు. నీ ద్వారా ఈ రాజ్యము పరిపాలించబడుతున్నది. అంటే నువ్వు ప్రతినిధివి. ఈ రాజులందరూ ప్రతినిధులు. అమ్మ ఇంద్రుడు గాని చంద్రుడు గాని ఈ భూమి మీద ఈ భూతలాల్లో ఉన్న ప్రభుత్వాలు అందరూ కూడా ఆ తల్లికి తెలుసు. మీరు ఈ ప్రజల్ని పరిపాలిస్తే మిమ్మల్ని కూడా ప్రజల్ని కూడా పరిపాలించే తల్లి భువనేశ్వరి అని చెప్తున్నాడు ఇక్కడ. 14 లోకాలు ఒక లోకం కాదు. ఎటువంటి విశ్వగోళాలు, యూనివర్సెస్ ఎన్నో ఉన్నాయి తెలుసా? అది భువనేశ్వరి అంటే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ అమ్మవారు. అందుకే నువ్వు అమ్మవారితో వారించలేవు. నీ అజ్ఞానము నుంచి జ్ఞాన దశకి రా అంటోంది. అలా తీసుకొచ్చేది కూడా భువనేశ్వరి. జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞాన ప్రసూనాంబాగా నీకు తెలివితేటలు ఇస్తుంది. ఇప్పుడు తెలుసుకోవే నువ్వు ఏంటో అని. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా తెలుసుకో. ప్రకృతియే నాది, ఈ లోకాలన్నీ నావి, అది కూడా తెలుసుకో. అదే విజ్ఞానము. నువ్వు చదువుకునే చదువులన్నీ అవే చెప్తాయి. నీ గురువు దగ్గరికి పంపిస్తానుండు అని గురువు దగ్గరికి పంపించినప్పుడు ఆయన నీ ఆత్మ విద్య, సూక్ష్మ విద్యలు నేర్పుతాడు. ఇప్పుడే చెప్పాను కదా, సూక్ష్మం, ఇదిగో సూక్ష్మము ఆ గురువు చెప్తాడు. దానితో నువ్వు జ్యోతిగా 3వ కన్ను దగ్గర నా రూపాన్ని పొందుతావు. అదే నీ లయము అంటోంది అమ్మవారు. అది 1 minute నాన్న. అమ్మా అమ్మవారి గురించి చింతన చేస్తుంటే ఇంత అజ్ఞానము నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి విజ్ఞానము, విజ్ఞానము నుంచి ప్రజ్ఞానము, ప్రజ్ఞానము నుంచి నిన్ను మేధస్సు నుంచి జ్యోతి చేసి జ్యోతిని తనలో కలుపుకుంటోంది అని. అది అవతార భూమికలు కానీ ఉన్నీయ భూమికల్లో కూడా ఇవాళ నువ్వు తెలివితేటలతో ఉన్నావు అంటే ఆ జ్ఞానం నీకు అమ్మవారు నీకు పూర్వజన్మ కర్మఫలం వల్ల నీకు అది ఆ జ్ఞానం ఇచ్చింది అని నువ్వు ఆ తల్లి కృప అనుకోవాలి. ఏమ్మా అది మర్చిపోవద్దు. మనందరము కూడా ఈ దేవతలందరూ లలిత అమ్మవారు అంశలు అయితే మనందరం ఈ అమ్మవారి యొక్క అంశలు. వాళ్ళు మనకి జన్మనిచ్చారు. అవునా? లలిత అమ్మవారి యొక్క పనిని వీళ్ళు సాకారం చేశారు. సో అందుకే మనం ఎప్పుడూ కూడా దండం దశగునేత్ భవేత్. చిన్నవాడు అని మనం అనుకోకూడదు, పెద్దవాడు అనుకోకూడదు. అందరిలో ఈశ్వరుడిని శివదృష్టి సమదృష్టి శివుడిని చూడటం అంటే అది ఆ అంతర్దృష్టి నీకు రావాలి. నీ కంటికి కూడా కనిపించిన సూక్ష్మ క్రిములు కూడా కనిపించేది అంతర్దృష్టి. అది తెలుసుకోండి. లేకపోతే పరమేశ్వర గురువులు నీ మనసులో ఏమున్నదో వాళ్ళు తెలుసుకోలేరు. నువ్వు ఎంత దాచినా దాచలేవు. వారు సూర్యుడితో సమానం. నీ మనసు అంతా ఇలా చదివి అవతల పడేస్తారు. స్కానింగ్ అంటారు కదమ్మా, ఎక్స్రే లేదు, ఎముకలు కనిపిస్తున్నాయి కదా. నీకే మానవులకి ఎంత తెలివితేటలు ఉంటే మరి అమ్మవారికి ఎన్ని ఉండాలి? భువనేశ్వరి అమ్మవారికి, గురువులకి. ఆ రహస్యాల మీద మనం దృష్టి పెట్టాం. ఏమ్మా ఎంతసేపు గురువుని కూడా మనిషిగానే చూస్తాం. మగాడు ఆడది, మగ ఆడ. ఈయన కూడా మానవుడే కదా. రాముని కూడా అదే అన్నారు. మానవుడు అండి, క్షత్రియుడు అండి అన్నారు. ఎవడు యాక్సెప్ట్ చేసాడు అవతార పురుషుడని? బుద్ధుడు కానీ షిరిడి సాయిబాబా కానీ రాళ్ళేసే కొట్టాడు అందరూ. తర్వాత పూలేశారు. వారు అవతారం చాలించిన తర్వాత దేవుడండి అంటారు. రామ మందిరాలు కడతాం. అవునా? అది ఉన్నప్పుడేమో అడవులకు పంపించాం. అవునా? తెలుసుకున్న తర్వాత గుళ్ళు కట్టాం. దేవుడు అన్నాం, అప్పుడు జీవుడు అన్నాం, ఇప్పుడు దేవుడు అంటాం. ఇంతే. ఇదే లోకం. ఏంటి లోకం గురించి నేను తెలుసుకునేది? యదవుల గురించి, యదవ తెలివితేటల గురించి నేను తెలుసుకున్నట్టు ఏంటమ్మా? నేను ఆకాశంలో అమ్మవారి హ్రీం బీజంలో కూర్చోబెట్టింది. నాకేముంది కమ్మా ఇవన్నీ చెత్త చెదారం? ఈ మాయంతా మాకు అంటదు అంటే అంటుంది అంతే. నాకు అవసరం లేదంటే ఆపేస్తుంది.
కానీ మాయని మేము గౌరవిస్తాం కాబట్టి మాయతోనే మాయ పుచ్చుతాం. అర్థమైందా? చిన్నపిల్లాడిని మనం ఏం చేస్తాం, వాడు మారాన్ చేస్తే మాయ, ఇస్తావా తెస్తావా అని. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నీకు చాక్లెట్ ఇస్తానంటే వాడు అల్లరి చేయడు. అలానే మేము కూడా అంతే, మాకు అంటదు. మేము ఒక దైవ కార్యంలో ఉన్నప్పుడు మాకు మాయ ఎందుకు అంటుతుంది? అవునా? మాయకు కూడా మేము నమస్కారం చేస్తాం. అమ్మవారి స్వరూపమే అమ్మ, అదేమి అమ్మవారి మాయా స్వరూపం అది. నీ మనసు నువ్వు ద్వేషిస్తావా చెప్పు? ఆత్మేమో అమ్మవారు అంటున్నావు, నీ మనసేమో లోకం అంటున్నావు. లోకాన్ని ద్వేషిస్తావా? నిన్ను నువ్వు ద్వేషించుకుంటావా? అందుకే మనసు కూడా నమస్కారం చేస్తాం. ఓ మనసా, నన్ను నేను దైవ పూజ చేసుకుంటున్నాను, నా మీద నీ ప్రతాపం చూపించొద్దని నువ్వు ప్రార్థనలో నీ మనసుకు నమస్కారం పెట్టు, అది మౌనం వహిస్తుంది. అది నేను చెప్తున్నాను, అంతేగాని ఇంకోటి కాదు. సో అదే సర్వోపాధి అయిన హ్రీం అన్న మాయా బీజము. సో అన్నిటికీ కూడా సూక్ష్మము కానీ, సూక్ష్మతరము కానీ, సూక్ష్మతమము అన్నిటికీ కూడా, స్థూలము వరకు కూడా ఈ తల్లి భువనేశ్వరి అమ్మవారు సర్వోపాధి అన్నాడు. సర్వ అని ఎందుకు పెట్టాడంటే, నువ్వు మళ్ళీ శిష్యులు ఏమంటారు, గురువు గారు అదిగో మన హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉంటాడా, ఈ చీమలో ఉంటాడా, కుక్కలో ఉంటాడా, నక్కలో ఉంటుందా అమ్మవారు అంటే, అన్నిట్లో సర్వోపాధి. హిరణ్యకశిపుడు కూడా అంతే కదమ్మా. మరి వాడేం పూజ చేశాడో మనకే తెలియదు. వాడి చూడు అమ్మవారు వాడిని అజ్ఞానంలోనే పెట్టింది. అవునా? వాడు నిజంగా శ్రీ విద్యోపాసకుడై ఉంటే ఏమ్మా, వాడు ఏంటంటే శక్తుల్ని ఆరాధించాడే గాని తత్వాన్ని ఆరాధించలేదు. శక్తుల కంటే తత్వము గొప్పది ఏమ్మా. అందుకే నువ్వు లలిత అమ్మవారి తత్వం, శ్రీ విద్య తెలుసుకున్న వాళ్ళ మీద ఏ మంత్రతంత్ర ప్రయోగాలు కానీ, చిల్లంగులు కానీ ఇటువంటివన్నీ పనిచేయవు. నువ్వు వస్తున్నావంటే అన్ని శక్తులు పక్కకి దారి ఇస్తాయి నీకు. మరి లలిత అమ్మవారు అంటే సామాన్యం అనుకుంటున్నారా? ఏవి పనిచేయవు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండు మానసికంగా. ఏ ప్రయోగాలు పనిచేయవు. నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అది నువ్వు పెంచుకోవాలి కదా నాన్న. నీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నప్పుడు నా ఇంట్లో కూడా ఏ దుష్టశక్తి నరఘోష, నరదిష్టి ఇటువంటి రాకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినవి, ఇంటికి చేయవలసినవి ఇవే. అప్పుడు సుఖశాంతులుగా మీరు అందరూ జీవిస్తారు. ఇంటికి చేయాలి, అలానే సంసారంలో ఉన్న వాళ్ళకు కూడా చేయాలి, అందరికీ చేయాలి. అందుకే రోజు పూజ చేసుకుని వెళ్ళామనుకోండి, ఇల్లంతా కూడా మరి అగరబత్తులు వెలిగిస్తున్నాం. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, నెగిటివ్ ఎనర్జీ మనం చెప్పే ఓపిక లేదా? అగరబత్తులు వెలిగిస్తే, ధూపం వెలిగిస్తే పోతాయండి. ఏం పోయేది, కాకులా పోవటానికి? మళ్ళీ వస్తాయి. శాశ్వత పరిష్కారాలు చూడాలి కదమ్మా. తాత్కాలిక పరిష్కారాలు ఎందుకు? నువ్వే తాత్కాలికం భూమి మీద, మళ్ళీ అందులో తాత్కాలిక ఏమిటి పరిష్కారాలు చూస్తే ఎలా? ఏదైనా శాశ్వతంగా పరిష్కారం చేసేసుకోవాలి. జ్ఞానంలోకి వెళుతున్నప్పుడు మనస ఆత్మ అంతే. మనసు కర్మకు సంబంధించింది, కర్మ చెయ్యి. ఊరిక ముక్కు మూసుకొని అమ్మ దగ్గర కూర్చోమని కాదు. కర్మ చెయ్యి. చక్రధార లేడు, భక్త తుకారం లేడు, త్యాగయ్య లేడు, అన్నమయ్య లేడు, వాళ్ళ సంసారాలు చేయకుండా ఉన్నారా? రెండింటిని సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ అమ్మని చేరుకున్న వాళ్ళు. అది మీరు తెలుసుకోవాల్సింది. సంసారం అంటే అది. అంతేగాని హిమాలయాస్కి వెళ్తే ఏముంది, అక్కడేం నీకేం దొరకదు. నీకు అది జ్ఞానమే తెలియని వాడు అక్కడ పోయి ఏం చేస్తాడమ్మా? ఇక్కడ నువ్వు సాధించు, నన్ను పంపించు, ఐ డోంట్ కేర్. ఎక్కడున్నానో నాకే తెలియదు. శరీరమే వదిలిపాటు దొరుకుతాయి, నాకు అవసరమే లేదు శరీరం. గురువులు ఉంచుతున్నారు, వాళ్ళ అనుగ్రహంతో నేనున్నాను. కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి లోక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి చేసుకొని వెళ్ళిపోతాం. నేను ప్రతిఫలం పెట్టుకోలేదు కదా, కర్మబంధంలో లేను కదమ్మా. ఇక నేను కోరుకునేది ఏముంది? ఇచ్చిపోయేవాడికి తీసుకోవాలి అనే కోరిక ఎందుకు వస్తుంది? అదే యోగులు చేసేది, అదే నిస్సంకల్ప. ఆదిశంకరాచార్య గారు చదవండి శ్లోకాలు, సౌందర్య లహరి కానీ ఏదైనా, అందులో ఎంతో ఎంతో అర్థం ఉందమ్మా. సాధన చేస్తే అవన్నీ నీకు అనుభూతుల్లోకి వస్తాయి. సాధన చేయకుండా కేవలం జ్ఞానం పెరుగుతుందంటే, జ్ఞానంతో ఏం చేసుకుంటావు?
గాడిద బరువు. అజ్ఞానానికి గొప్పదేది జ్ఞానం, జ్ఞానానికి గొప్పదేది విజ్ఞానం, విజ్ఞానానికి గొప్పదేది మేధస్సు, మేధస్సుకి గొప్పదేది నీ ఆత్మ, శ్రీ విద్య, భువనేశ్వరి అమ్మవారు. అలా నువ్వు పైకి వెళ్ళాలి కదా. జ్ఞానమే గొప్పదండి అని వాదిస్తే నేనేం చెప్తాను? నీకంటే విజ్ఞానం ఉంది కదా, చంద్రుడి దాకా పోతున్నాం కదమ్మా, విజ్ఞానం గొప్పది కదా. మరి నీ జ్ఞానం ఏముంది చెప్పు? విజ్ఞానానికి గొప్పది సూక్ష్మం, ఆత్మ, శ్రీ విద్య. సైన్స్ ఒప్పుకుంది కదా. అవును, కాంతి నుంచి ఈ సృష్టి వచ్చింది అని, జ్యోతి నుంచి. అవునా? పైన ఒక ఒక పరాశూన్యం, ఇన్ఫినిట్ వాయిడ్ ఉంది అని ఒప్పుకున్నారు. మేము దాన్నే ఉల్లలిత అంటున్నాం. ఏం జరిగిందో అనేది సైన్స్ చెప్పదు. సైన్స్ చెప్పదు. సైన్స్ ఎంతవరకు? భూతాకాశం వరకు చెప్తుంది. మ్యాటర్, ఫోర్సెస్, కాన్షియస్, ఈ మూడే చెప్తుంది. దానిపైన జ్యోతి ఉందనే దాన్ని మనకి ఎవరు బోధించరు. అది బోధించేదే శ్రీ విద్య. అవి బోధించవలసిన ఎవరైతే ఇప్పుడు మతాలు అంటున్నారో అది చెప్పరు. పనికిమాలిన విషయాలన్నీ చెప్తారు. నిన్ను ఎప్పుడూ 4 గోడల మధ్యలోనే ఉంచుతారు. నిన్ను ఎదగనివ్వరు, వాళ్ళు ఎదగరు. అందుకే ఈ గొడవలు ఇవన్నీ అవుతాయి. సరే, అది ఒక సబ్జెక్టు. మనకి ఎందుకు, ఎవరు ఎట్టుపోతే మనకి చెప్పాము. ఎవరు ఎట్టుకుపోతే ఎందుకు అంటున్నావు అంటే, ఆల్రెడీ మహాపురుషులు చెప్పారు, వాళ్ళు వింటలేదు. ఇక నేను అదే, నీ కర్మకి నిన్నే వదిలేస్తాను. అందుకే అంటారు, వదిలేయండి సార్, వాడి కర్మకు వాడు ఎలా ఉంటే అలానే ఉంటాడు. చేతులు ఎత్తేసిన వ్యవహారం కదా. ఇప్పుడు జ్ఞానానికి ఏం తక్కువ? మతాల్లో ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. పవిత్ర గ్రంథాల్లో శ్రీ విద్యతోనే ఉన్నది. అంతా శ్రీ విద్య, సనాతన ధర్మమే ఉందమ్మా. ఏ ప్రొఫెట్లు కానీ, మెస్సాయిలు కానీ, వీళ్ళంతా కూడా చెప్పింది అదే. పైనే చూపించారు, ఒకే దాన్ని చూపించారు. అదే లలితా పరావర్తారిక శ్రీ బిందువుని చూపించారు. అది పక్కన పెట్టేసేసి ఇంకేదో చూపిస్తే ఎట్లా? మాయను పెంచితే ఎట్లా? ఏమ్మా, మోక్షం రావాలి కదా. మోక్షం దేనికి? నువ్వు మనసుని అమనస్కత స్థితి తెచ్చినప్పుడు మోక్షం. అది అసలైన మోక్షం. ఈ మోక్షమే మనకి కుదరట్లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి? పైకి ఈ మనసు వేసుకుని, ఈ మాయను వేసుకుని. మోక్షం దేనికి? పంచేంద్రియాల నుంచి నీకు మోక్షం రావాలి. నువ్వు చూసేదంతా తన దృశ్యం, తన నిశ్చయం అనేది దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఇవాళ ఉండి రేపు ఉండదు అనే ఒక సన్యాసత్వం తెచ్చుకోవాలి. మనస్సు అనేది దానికి ఆధారంతో ఉంటుంది. ఏదో ఒక ఆలోచన మీద దాన్ని ఎప్పుడు నిరాధారంగా అది ఆలోచన ఉండదు. సో అదొక మాయ. అవునా? శ్వాస వస్తుంది, పోతుంది. ఇది ప్రాణము. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి కదా. అది కదా మోక్షము అంటే. ఆజ్ఞాచక్రం దగ్గర నువ్వు అక్కడికి వచ్చినప్పుడు అదే నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని అన్నవాడికి మోక్షము అంటారు. ఇది సాధన, ధ్యాన, యోగా మార్గాల్లో ఇది సాధ్యము, సుసాధ్యము. అలానే నీకు సద్గురు ఉపదిష్టము, అలానే నీ సద్గురువుల వలన, వారి కృప వలన నీకు ఆ స్థానము, ఆ పీఠము, నువ్వు అలంకరించబడతావు. అదే నీ ఆత్మకి ముక్తి, మోక్షము. అంతేగాని తీర్థం పుచ్చుకుంటే, కొబ్బరికాయ కొడితే ఇవన్నీ కావు. కర్మ కర్మే, పుణ్యం పుణ్యమే. అందుకే పాప పుణ్యాలు అన్నారు. మోక్ష మార్గాలు వచ్చినప్పుడు మనసుని సన్యసిస్తే ఆత్మ మోక్షము అంటారు. అంతేగాని నేను ఇంతమందికి మంచి చేశాను, అంత మంచికి నాకు మోక్షం వస్తుంది. వాడు మోక్షం వస్తుందంటే ఎలా? పుణ్యం వచ్చినది ఏమ్మా, పుణ్యం అయితే వచ్చినది. కానీ పాపం చేయకుండా పుణ్యం వచ్చింది. ఇతరుల యొక్క ఇది కోరుకున్నావు, మళ్ళీ ప్రతిఫలాపేక్ష పెట్టుకున్నావు. అవునా? ఒక అన్నదానం చేసామండి మేము 1000 మందికి అని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ పాప పుణ్యాల్లో పడతాయి. యోగా సాధన వల్ల మనసు అమనస్కమై ఆత్మ మూడో కన్ను దగ్గర వెలిగినప్పుడు జీవన్ముక్త చదవండి శ్రీ దత్తాత్రేయుల వారిని. అక్కడికి వచ్చినప్పుడే నీకు జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్త గీత అది తెలుసుకోండి. అలా అని చెప్పి మేము మంచి చేయకూడదా? నేను అనలేదే అలా. చెడు అనేది బయట లేదు, నీలో ఉంది. సో ఆ చెడు తొలగించి మంచి చేసుకుంటుంది. కర్మ నువ్వు చేయ, కర్తవ్యం అధికారస్తే మా ఫలేషు కదాచన. ఏమో అమ్మవారు తలుచుకుంటే ఈ దాన ధర్మాల వల్లనే నీకు మోక్షం ఇవ్వచ్చేమో. మరి అది వారి అనుగ్రహం కదమ్మా, నేను చెప్పలేను కదా.
అవునా? లేకపోతే అందరూ జ్ఞానం యోగం వైపు ఎందుకు వెళ్తున్నారు చెప్పు? అందరూ నువ్వు చేసే పనులు చేయొచ్చు కదా, మంచి పని చేసుకుంటూ పోతూ మోక్షం వస్తుందండి. 10 రూపాయలు వస్తే 3 రూపాయలు పక్కవాడికి ఇస్తే చాలండి, పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. అలా లేదు కదమ్మా సిద్ధాంతాలు. అవన్నీ నిన్ను సంస్కరిస్తున్నాయి. నీ దాన ధర్మాలన్నీ నిన్ను సంస్కరిస్తున్నాయి. అటువంటి దాన ధర్మాలు చేయి అమ్మా. ఈ దానం వలన వాడి కడుపు నిండిందండి, నా మనసు ఆనందించిందండి, అటువంటి పనులు చెయ్యి అంటున్నారు. ఆ రకంగా ఆ మనసు కరిగిపోయి జాలి కరుణ దయ వచ్చి అమ్మ మనసు అవుతుంది. ఆ అమ్మ మనసు, అమ్మ ఏం చేస్తుంది? ఆ పైకి వెళ్ళిపోతుంది జ్యోతిగా. అదే ముక్తి. ఈ సృష్టి నీలోనూ ప్రేమ మిగిలిపోయింది, ఈ సృష్టిలోనూ ప్రేమ మిగిలిపోయింది. ఈ ప్రేమే నేను పైకి తీసుకెళ్తుంది. ఏమ్మా? అలా అలా అర్థం చేసుకొని ఏదైనా దానం ధర్మం అనేది చేయండి. అంతేగాని ఏదో పెట్టుకొని దాన ధర్మాలు కానీ దీనివల్ల నాకేదో మోక్షం వస్తుందని, నువ్వు స్వర్గంలో వెళ్ళినా కూడా 10 రోజుల పుణ్యం అంటే 10 రోజులే అక్కడ ఉండగలుస్తావు. 11వ రోజు నేను కింద పడేస్తారు మళ్ళీ. అంతే కదా, హోటల్లో దిగినట్టు. ఆ? అంతేనండి, 3 రోజులకే అకామిడేషన్. 3 రోజులు సుఖభోగాలు అనుభవిస్తావు. 4వ రోజు పెట్టా బేడా చదువుకొని మళ్ళీ ఇంటికి రావాలి.